రేవంత్ మంచి చమత్కారి, మంచి రాజకీయాన్ని ఎప్పుడు ఎట్టించి ఎటుకు తిప్పాలో తెలుసు. అటెన్షన్ తన వైపుకి డైవర్ట్ ఎట్లా చేసుకోవాలో తెలుసు. అట్లాగే అధికారంలోకి రాగలిగాడు. ఇప్పుడు కూడా చూడండి, రైతులకి ఇచ్చేటటువంటిది బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు. తీరా చూస్తే 45,000 కోట్ల దగ్గర 19,000 కోట్ల దగ్గర 17,500 కోట్ల దగ్గర ఆగిపోతే ఆ విషయం అటు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఊరు వాడ చాటింపేసి ఉద్యమాలు ప్రారంభిస్తే కరెక్ట్గా ఆ టైంలో తీసుకొచ్చి హైడ్రా పెట్టాడు. దాంతో చర్చ అంతా అక్రమ నిర్మాణమా సక్రమ నిర్మాణం అన్నటువంటి దాని చుట్టూ జరిగింది. అంటే మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసేసాడు. తద్వారా అక్కడ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు హైడ్రా దాంట్లో కొట్టుకుపోతున్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, ఇటు పక్కన భారతీయ జనతా పార్టీ ఆ రూట్లో పోతుంటే అకస్మాత్తుగా కేంద్రం చేసిన పని వలన కావచ్చు, లేదా న్యాయస్థానాల వ్యవస్థ వల్ల కావచ్చు, కవిత రిలీజ్ కావడం, కవిత వ్యవహారం వైపుకి మొత్తం టాపిక్ డైవర్ట్ అయిపోయింది. కవిత మాట్లాడుతున్న మాటలు, కవిత కోసం వెళ్ళిన వాళ్ళు, కవిత రాజకీయం, కవిత చుట్టూ మళ్ళీ బీఆర్ఎస్ చుట్టూ జరుగుతుంది. కరెక్ట్గా ఆ టైంలో తీసుకొచ్చి అనూహ్యంగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో ప్రతిష్ఠించేటటువంటి దానికి సంబంధించి భూమి పూజ చేసేసి త్వరలోనే ఏదో మళ్ళీ ఎక్కడో లాంగ్ కాకుండా ఈ నెల డిసెంబర్ 9వ తారీఖున నక్లెస్ రోడ్లో అప్పట్లో జరిగినటువంటి మార్చ్ ఉంది కదా, ఆ తరహాలో భారీగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించబోతున్నాడు. తద్వారా రాజకీయాన్ని ఎట్టించి ఎటుకు తిప్పాలి, అటువైపుకి వెళ్ళే రాజకీయాన్ని తన వైపుకి పాజిటివ్గా ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.